హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుద్దుల అడ్డా. సో ఒక టాపిక్ ఉంది. రీసెంట్గా సండే ఎపిసోడ్లో నాగ చైతన్య వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక రియాక్షన్ ఇచ్చినారు. వాళ్ళ గురించి పాజిటివ్ చెప్పడం, నెగిటివ్ చెప్పడం, లైక్ పాజిటివ్స్ మోస్ట్లీ, సారీ, పాజిటివ్స్ అనే మాట్లాడిన నాగ చైతన్య గురించి. కానీ తనుజ మాత్రం నాగ చైతన్య గురించి ఒక్క మాట మాట్లాడి, అట్లీస్ట్ బాగుండరా అనడానికి ఏమైంది, అసలు ఏం మాట్లాడు, జస్ట్ హాయ్, జస్ట్ ఐబ్రోస్ తో, యాక్చువల్లీ నాట్ ఈవెన్ విత్ హ్యాండ్. సో జస్ట్ ఐబ్రోస్ తోని ఇట్లా అన్నది అంతే. సో అంటే ఇట్స్ నాట్ అబౌట్ తను చెప్పాలి ఏదో ఓవర్గా తను రెస్పాండ్ అవ్వాలని కాదు. ఇండస్ట్రీ ఉంటున్న తెలుగు బిగ్ బాస్ తెలుగు షోలో చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక మన హీరోస్ అనేసి ఒక 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 అట్లీస్ట్ ఒక నార్మల్ పర్సన్ లెక్క చూసినా సరే, అట్లీస్ట్ ఒక మంచి పాజిటివ్ వెల్కమ్ అని ఇవ్వాలి కదా. అట్లా కూడా ఇచ్చినట్టు అనిపించలేదు. ఐ డోంట్ నో తెలుగు పీపుల్ ఎట్లా ఓట్ చేస్తున్నారు అనేది, అసలు కనీసం ఒక బేసిక్ ఎథిక్స్ అన్న చూస్తున్నారా లేదా అనేది ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ దట్ క్వశ్చన్. ఒకవేళ తనకి జెన్యున్ గా తన క్యారెక్టర్ నచ్చిన, పర్సనాలిటీ నచ్చిన ఒక్కరు కూడా పాజిటివ్ గా కమెంట్ లైక్ తనకి ఈ ఈ క్వాలిటీస్ లో ఇందులో బెస్ట్ ఉందని చెప్పేసి ఏమంటలేరు. వెన్ యూ సీ ద కమెంట్స్ అన్ని మోస్ట్లీ తనుజ విన్నర్ కప్ లైక్ బటన్, తనుజ విన్నర్ కప్, తనుజ టైటిల్ అని ఇట్లానే ఉంటున్నాయి కమెంట్స్. కానీ ఎక్కడైతే ప్యూర్ గా ఇట్లా తనుజ ఈ పాయింట్స్ లో బాగుంది, తనుజ దిస్ ఇస్ ఈ పాయింట్ లో మంచిగా చేస్తుంది అన్నట్టయితే ఎవరు ఎక్కడైతే చెప్పినట్టు అయితే అనిపిస్తలేదు. ఈవెన్ నో బడీ యాక్చువల్లీ కమింగ్ విత్ ఫేస్ వీడియోస్ యాజ్ వెల్. ఇప్పుడు ఫేస్ వైజ్ రివ్యూస్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళెవ్వరు కూడా హానెస్ట్ గా తనుజాకి నిజంగా ఫ్యాన్ బేస్ ఉంటే వాళ్ళన్నా మాట్లాడాలి కదా, వాళ్ళు కూడా ఎవరు మాట్లాడతలేరు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ మ్యానిపులేటెడ్ బై బాట్స్ అండ్ మ్యానిపులేటెడ్ పీపుల్స్ లా అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో ఎట్లా ఉంటుందో ఈ సీజన్ టైటిల్ అనేది ఎట్లా ఫిక్స్ చేస్తారో అర్థమైతలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.